నమస్తే అందరికీ. వెల్కమ్ టు అషు వ్లాగ్స్. నేను ఈరోజు సొరకాయ టమాటా పులుసు చేశాను. చాలా సింపుల్‌గా, ఈజీగా ఈ డిష్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇది ఎలా తయారు చేసుకుందాం చూసేద్దామా? కుక్కర్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని, అందులో జీలకర్ర, పచ్చిశనగపప్పు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ బాగా వేయించుకొని ఇప్పుడు 3 మీడియం సైజ్ ఆనియన్స్‌ని కూడా ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకొని ఆనియన్స్ కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడంత సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసి బాగా కలుపుకొని సొరకాయని కొద్దిగా మగ్గేంత వరకు ఇందులో మగ్గించుకుందాం. ఇప్పుడు మీన్ ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా ఎర్రపప్పు, 4 టమాటాలు వేసుకొని మిక్సీ చేసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు సొరకాయ కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోనే 1 ½ స్పూన్ కారం, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని మసాలా అంతా సొరకాయకి పట్టేలాగా బాగా కలుపుకొని ఇందాక మనం మిక్సీ చేసి పెట్టుకున్న టమాటా, ఎర్రపప్పు పేస్ట్‌ని కూడా ఇందులో వేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు మిక్సీలో అడుగులో ఉన్న ఎర్రపప్పు, టమాటా పేస్ట్‌లో కొద్దిగా వాటర్ వేసుకొని ఈ వాటర్ కూడా ఇందులోనే పోసుకొని ఒక కప్పు వాటర్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేసుకొని కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టీమ్ పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే వేడి వేడి సొరకాయ టమాటా పులుసు అనేది రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.